మన దాంట్లో ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా చాలా మంది ఎక్కువ ధ్యానం చేసి శ్వాస లయమయ్యి మనసు అంతర్ముఖమైంది. శ్వాస కింద చక్రాలు పోకుండా కట్ అవుతూ ఒక్కొక్క బంధనం పడుతూ 3 బంధనాలు పడుతూ శ్వాస పైకి ఆడితే గాని ప్రాణశక్తి సహస్రారంలోనే తిరుగుతుంది. పైకి ఊర్ధ్వగతిలో ప్రాణాయామం జరిగినప్పుడు శ్వాస పైన ఆడినప్పుడు ఉంటారు. చాలా మందికి ఆ స్థితి. ఒకవేళ తెలియకపోయినా కూడా ఎంత పర్సెంటేజ్ అయినా పడుతుంది లాక్కులు. 100% పడింది అనుకోండి వడ్డాణ బంధనం. ఇంకా అన్నం తిన్నా కూడా ఇక్కడ తేపులు వస్తాయి. 100% పడితే. అదే 50% పడితే మనకి కొంతవరకే అనీజీగా ఉంటుంది. ఏదో శ్వాస కిందకి దిగినట్టు ఫీలింగ్ ఉంటది. చాలా మంది చెప్పారు. దాదాపు ఇప్పుడు ఈ 2 ఇయర్స్ లో నేను చాలా మంది ఒక రోజు 5-6 మందికి చెబుతానే ఉన్నాను. కొత్తోళ్ళు ఫోన్ చేసి మేము ఇదిగో ధ్యానం 6 నెలలు చేస్తున్నాం, సంవత్సరం, 2 ఏళ్ళు, 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మాకు ఈ శ్వాస దిగటం లేదు అనిపిస్తుంది. మీ వీడియోలు చూస్తున్నాం. మీరు చెప్పినట్టే ఉంది మాకు. శ్వాస పెద్దగా కిందకి దిగటం లేదు. పైకి ఆడుతున్నట్టుంది అని కొన్ని సిమ్టమ్స్ అంతా మనకి చెప్తున్నారు. దీంట్లో మనం శ్వాసని ఒక 70 నిమిషాలు కిందకి చేస్తే రోజు ఉదయం పూట సంపూర్ణ ఆరోగ్యం ఎవరు చేసినా మామూలు మనుషులు చేసినా కూడా సంపూర్ణ ఆరోగ్యం. లోపల పార్ట్లని పట్టించుకోకుండా లోపల అన్ని చక్రాలలో పార్ట్లు ఉన్నాయి మనకి. ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంది కంఠంలో. ఆ, సహస్రారంలో 2 మెదళ్ళు, ఆజ్ఞా చక్రం బ్రహ్మాండంగా చిన్న మెదడు పనిచేస్తుంది. ఇప్పుడు మొత్తం ఈ చెవులు, కళ్ళు, ముక్కులు ఇవన్నీ కూడా అవయవాలు ప్రాణశక్తితో నడుస్తున్నాయి. అట్లా కిందకు వస్తే మనకి లంగ్స్, హార్ట్ చాలా ఇంపార్టెంట్. మనం పట్టించుకోకుండా బాహ్యంగా అనేకమైన ఒత్తిళ్ళు, బయట వ్యవహారాలు, ఇతరుల సబ్జెక్టు అంటే సంబంధం లేదు. అట్నే కిడ్నీలు, ఇప్పుడు ఈ లివరు, ప్యాంక్రియాస్ ఇవన్నీ లోడ్ ఎక్కువైపోతుంది. అంటే లోపల పట్టించుకోవటం వల్ల మనం లోపల ఏం జరుగుతుందో పట్టించుకోవటం లే. అది బయట ఎక్కువ బయట విషయాలు లోకాభిరామాయణం, లోకంలో ఏం జరుగుతుంది ఏముంది అంటే ఎక్కువ బయటనే ఉంటున్నాం. సరే, ఇప్పుడు పూర్వం ఋషులు తపస్సు చేస్తే వాళ్ళు ఎప్పుడు ఆ అడవుల్లో నది ప్రవాహంగా ఉండే ప్రాంతాల కాడ నదులు ఒడ్డున నదులు ఉంటాయి కదా ఒడ్డున ఆ చెట్ల కింద వాళ్ళు పర్ణశాల వేసుకొని ఆ దట్టమైన అడవిలో ఉండి ప్రాణాయామం చేసుకోవడం. టైంకి టైము వాళ్ళు ధ్యానం, ప్రాణాయామం, జపం, బాహ్యంగా కూడా కొంచెం యజ్ఞాలు, రాత్రులు పులులు ఎలులు రాకుండా రాత్రులు కొన్ని అట్లా కొన్ని వేసేవారు. వాళ్ళు అట్లా ప్రశాంతమైన జీవితంలో ఎక్కువ లోపలే మనసు పెట్టి ఆ చక్రాల మీద వెలుగు తెచ్చుకునేవాళ్ళు. ప్రాణాయామం చేసి వెలుగు తెచ్చుకునేవాళ్ళు. సరే, మీకేం చెప్పానంటే బాహ్యంగా సూర్యచంద్రులు రాత్రి పొగులు ఉంది. పొగులు పనిచేస్తున్నారు, రాత్రి నిద్ర. అట్లా ఈ రెండు కూడా మనకి రాత్రి పొగులు, ఎడం ముక్కు మనసు, కుడి ముక్కు ఆత్మ, జ్ఞానం, బుద్ధి అని చెప్పాం. ఎడం ముక్కు మనసు, కోరికలు, వ్యామోహం. ఇప్పుడు నీకు రెండు విడివిడిగా ఆడినందువల్ల కొద్దిసేపు మనసు ఆలోచనలు కలుగుతా ఉంటాయి. 2:30 గంట గుర్తుకు వస్తా ఉంటాయి. తీరిన కోరికలు మళ్ళీ కొత్తగా పుడుతుంటాయి. ఇది శుక్రాచార్యుడు అధిపతి. రాక్షసులు దేవతలకు యుద్ధం జరిగినప్పుడు రాక్షసులు చనిపోతుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? మృత సంజీవిని విద్య ఈయన ఉంది ఎవరికాడ? శుక్రాచార్యుడు. ఆ మృత సంజీవిని విద్య వల్ల చనిపోయిన రాక్షసులు బతికిస్తున్నారు.
అసలు దేవరాక్షసులు అనేది కృతయుగం నుంచి ఉన్నాయి. 4 యుగాల్లో దేవతలు రాక్షసులు అని 2 భాగాలుగా ఉంటారు ప్రపంచం. కామక్రోధ అరిషడ్ వర్గాల్లో మునిగి తేలుతూ భగవతత్వం లేకుండా వ్యసనాలకు లోనయ్యి నడిచేవాళ్ళు రాక్షసులు. ఎప్పుడు కోరికలు, ఇంద్రియ సుఖాలకే అనుభవిస్తుండేవాడు దైవత్వం. పై స్థానాల్లో లేకుండా ఆజ్ఞా సహస్రాల్లో మనసు పెట్టకుండా కింద కాళ్ళు చేతులతో పనులు చేసుకుంటూ కింద గుద స్థానం, లింగ స్థానం, ఈ చర్మం సుఖాలతోనే ఉండేవాడు రాక్షసుడు. ఎప్పుడు ఆజ్ఞా చక్రం పైన మనసు ఆత్మజ్ఞానం కోసం భగవంతుని జప ధ్యాన తపాదులు చేసేవాడు దేవతలు. సాత్విక గుణం, సత్వగుణంతో ఉంటారు వాళ్ళు. మధుమాంసాలు స్త్రీలోలత్వం అని రాక్షసులు. మనం వెజిటేరియన్ తీసుకొని సాత్విక గుణంతో మనం ధ్యానం చేసినందువల్ల సాత్విక గుణం వస్తుంది. మనం లోపల ధ్యానం ఎక్కువ చేస్తే 21,000 నుంచి తగ్గద్దు శ్వాస. 20,000, 15,000, 10,000, 5,000కి శ్వాస తగ్గద్దు. బాగా ఎక్కువ ధ్యానం చేస్తే శ్వాస తగ్గదు. ఈ శ్వాస తగ్గినప్పుడు, డైజెషన్ తగ్గినప్పుడు లోపల డస్ట్ నిలబడిపోద్ది. ధ్యానం చేసే వాళ్ళకి లోపల డస్ట్ నిలబడిపోయి కొంతమందికి ఒళ్ళు జిల రావటం, తలలో జిల రావటం, కొంతమందికి చర్మ వ్యాధులు, మలబద్ధకం ఇట్లా కొంతమందికి వస్తుంది. ఎందుకంటే తపస్సు చేసే వాళ్ళందరూ అడవుల్లో ఆహారం తీసుకోరు. 2 పూటలే తింటారు, ఒక పూట తింటారు. వాళ్ళు ఆహారం ఎక్కువ తీసుకోరు. పండ్లు, ఫలం, ఆకులు అవి తిని ధ్యానం చేసేవాళ్ళు. ఆహారం ఉండదు. ఎంతవరకు అమృతోటి ఊరే వరకు వాళ్ళు తక్కువ ఆహారం, ఒక పూట అంత ఏదన్నా ఆకులు, పూలు, పండ్లు సీజనల్ గా తీసుకొని ఉంటారు. వాళ్ళకి ఏం ఉండదు లోపల. మనం 3 పూట్ల ఆహారం తీసుకుంటున్నాం కదా, అంతా వేస్తున్నాం కదా. మరి 21,000 ఆడాలా, బాగా పనులు చేసుకోవాలి, కష్టం చేయాలి, పనులు చేయాలి. అప్పుడు శ్వాస ఎక్కువ అంటే మీకు అంత డస్ట్ చెమట రూపంలో, మనకి యూరిన్ రూపంలో ఇట్లా మలమూత్రంతో పోతుంది లోపల డస్ట్. ఎక్కువ ధ్యానం చేసే వాళ్ళకి శ్వాస తగ్గిపోద్ది కాబట్టి తెలియకుండా. ఎక్కువ ధ్యానం ధ్యానం అంటుంటారు 2 గంటలు 3 గంటలు చేయంగా కూర్చుంటాను, శ్వాస ఆగిపోతుంది. మొదట ఆగదు. మొదట శ్వాస కూర్చుంటే శ్వాస ఆడతానే ఉంటది, మనసు పనిచేస్తాను. వీళ్ళు అనుకుంటారు మొదట్లో నాకు ఆగటం లేదు. ఏదో ఒక అరగంట అటు కూర్చొని లేస్తే శ్వాస ఆగదు, మనసు ఆగదు. ఒక 2 గంటలు, ఉదయం 2 గంటలు ధ్యానం, సాయంత్రం అట్లా చేస్తారు కొంతమంది పట్టుదల. అప్పుడు ఒక గంట, అప్పుడు ఒక గంట, రోజు 2-3 గంటలు కూడా చేస్తారు. చేసినప్పుడు కొంతకాలానికి కూర్చుంటాను, శ్వాస టక్కన ఆగిపోతుంది. శ్వాస ఆగడం, ఆ గంట శ్వాస ఉండదు, 2 గంటలు శ్వాస ఉండదు, 3 గంటలు శ్వాస. అదే అవుద్ది, కంటిన్యూ అవుద్ది. మిగిలిన టైం కూడా ఇంకా ఆ శ్వాస ప్రక్రియ తగ్గిపోతుంది. అది అలవాటు. శ్వాస స్వాధీనంలోకి వస్తుంది. ఈ 2 స్వాధీనంలో, శ్వాస అంటే పాము, కుండలిని శక్తి. అది అక్కడికి అందితేనే కదా వాడు ఉండేది. సరే, ఈ విధంగా మనం ప్రాణాయామం చేసినందువల్ల బాగా ఒక గంట బలవంతం చేయకూడదు. ఏదైనా లంగ్స్ కానీ నాలుగు కానీ నార్మల్గా లంగ్స్ నిండా తీసుకోవటం, ఆపటం, పూర్తిగా వదలటం, మళ్ళీ పూర్తిగా తీసుకోవాలి. అంటే బలవంతం చేయకూడదు. ఆమెని నిండా తీసుకోవటం, పూర్తిగా వదలటం. అట్లా నాకు కూడా పూర్తిగా అట్లా తీసుకోవటం, పూర్తిగా ఒత్తిడి పెట్టకూడదు ఏ చక్రాన్ని. అట్లా మనం ఇప్పుడు 70 నిమిషాలు చేయాలి ఖచ్చితంగా. ప్రతి చక్రం 10 నిమిషాలు, 5 నిమిషాలు అనులోమ వినులోమ, 5 నిమిషాలు సమస్య. సరే, ఇప్పుడు ఈ బీజాలు పెంచాం కాబట్టి దాన్ని డివైడ్ చేసి రాకేష్ గారు చెప్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలా, దాని ప్రకారంగా 2 రౌండ్లు సమస్వరంలో పోతున్నాం కాబట్టి మంచిదే. ఇంకా అరుణ కాంతి పెరగదు. 2 ఎంతసేపు ఆడిస్తే అంత అరుణ కాంతి వస్తుంది, జ్ఞానం కలగదు లోపల. అందువల్ల మనం స్వీట్లు ఎక్కువ తినకూడదు ధ్యానం చేసేవాళ్ళు.
అది మనసుని తమో గుణంలో పెడుతుంది. స్వీట్లు మ్యాక్సిమం మానేసేయాలి. పండ్లు తినొచ్చు షుగర్ లేనోళ్ళు. స్వీట్లు ఎక్కువ తినరు. అసలు సన్యాసులు స్వీటే తినకూడదు వాళ్ళు. ఇంతకుముందు ఆ రూల్స్ పాటిస్తారు. అది. మనం మనసు సత్వగుణంలో ఉండాలంటే స్వీట్లు తక్కువ తింటే షుగర్ కూడా రాదు. ఈ రోజుల్లో పని తక్కువ కాబట్టి మనిషికి శారీరక శ్రమ. స్వీట్లు తింటే షుగర్ లెవెల్ పెరిగిందంటే హార్ట్‌లో బ్లాక్స్ వస్తాయి మెయిన్‌గా. పార్ట్‌లన్నీ మందగించిపోతాయి. అన్ని పార్ట్‌లు అందువల్ల మనం మీకు ఇంకా వీలుంటే వాకింగ్ కూడా అవకాశం ఉన్నోళ్ళు చేసుకోండి. లేదంటే ప్రాణాయామం ఇప్పుడు మనం చేసేది అద్భుతమైంది. కనీసం అంటే మనం ఒక ఇప్పుడు మనం చేసే ప్రాణాయామం గంట ఒక 5 కిలోమీటర్లు వాకింగ్‌తో సమానం. వాకింగ్ చేస్తే ఏమవుతుంది? చెమట పోస్తది. అవయవాలకు ఆక్సిజన్ అందదు. ఇప్పుడు మనకి ఎట్ట పోసింది మొదట్లో ప్రాణాయామం చేస్తే సంకల నుంచి లోడ లోడ కారిపోతా ఉంది. బొట్లు బొట్లు పడతా ఉండేది నాకు కూడా. మనం చేసినప్పుడు మొదట. తర్వాత తక్కువ. కానీ చెమట అనేది ఎందుకు వస్తుంది? లోపల మలినమంతా బయటకొస్తుంది. సరే ఇది మనం ఈ యొక్క ప్రాణాయామం విశిష్టత. ప్రాణాయామం చేస్తే ఉదయాన్నే 6 నుంచి మనం 70 నిమిషాలు గాని అట్లా గంట గాని ఒక 5 కిలోమీటర్ల వాకింగ్‌తో సమానం. లంగ్స్‌కి ఆక్సిజన్ పోతే హార్ట్‌కి ఆక్సిజన్ పోయిందంటే అది బాగా నెమ్మదిగా అద్భుతంగా లోపల ఫంక్షన్ జరుగుతుంది. దాంట్లో ఉండే వాల్వ్స్ బాగా గట్టిగా ఉంటాయి. ఫంక్షన్ ఎక్కువ కాలం పనిచేస్తాయి వాల్వ్స్. ఆక్సిజన్ అందకపోతే అక్కడ హార్ట్‌కి తగినంత అయి మెత్తబడిపోవటం, వాల్వ్స్ ముడుచుకోపోవటం, డల్ అయిపోవటం. ఇప్పుడు మనం మీకేం చెప్పానంటే ఇప్పుడు పరబ్రహ్మ అంటే ఏంది? పరబ్రహ్మ అంటే మొత్తం ఫస్ట్ విశ్వంలో కొత్త తెలుపు కణమైన ఈశ్వరుడు అన్నమాట. అంత విశ్వం అంతా విశ్వాంతరాల తెలుపు కణాలు ఉన్నాయంట ఈశ్వరుడు. సరే ఇప్పుడు ఆ శివశక్తులు తెలుపు ఎరుపు కణాలు రెండు మిశ్రమ బిందువుగా అరుణకాంతితో రాజరాజేశ్వరి శ్రీ అంటారు దాన్ని. అక్కడ రామ అది యాక్చువల్గా వాళ్ళిద్దరు కలిసినప్పుడు అమ్మవారు అయ్యవారు తెలుపు ఎరుపు కణాలు కాషాయంకాలు అదే శ్రీ శక్తి అక్కడ బ్రహ్మాండం అంతా వ్యాపించింది. వ్యాపించున్నాక కొంతకాలం జరిగినాక ఒక శివపార్వతులు బిందువులు ఒక మిశ్రమ బిందువు అన్ని మిశ్రమ బిందువులు అనేక కోటి బ్రహ్మాండాలు తెలుపు ఎరుపు కణాలు కలిసి ఉన్నాయి. ఒక మిశ్రమ బిందువు విడిపోయిందంట. అమ్మవారు రక్త బిందువు శుక్ల బిందువు విడిపోయి ఆ రక్త బిందువు ఏమైందంటే మల్టిపుల్ అయింది. ఆ రక్త బిందువు మల్టిపుల్ అయింది. ఈ భూమి తయారైంది. అంటే ఇంత పెద్దదే తయారైంది, భూమిగా మారింది. ఈ భూమి మీద మారినాక దీని మీద జలము ఉత్పత్తి అయింది. అగ్ని, వాయువు, ఆకాశం ఈ మొత్తం పంచభూతాలు ప్రొడ్యూస్ అయినాయి అంట అమ్మవారిలో నుంచి, ఆ రక్త కణంలో నుంచి, రక్త బిందువులో నుంచి. ఈ భూమే కుండలిని శక్తి. ఇప్పుడు అప్పటికి ప్రాణశక్తి లేదు భూమి మీద, కొత్త విశ్వశక్తి ఉంది అంతా. విశ్వంలో విశ్వశక్తి అంటే రాజరాజేశ్వరి అరుణకాంతి ఉంది. విశ్వం అంతా అరుణకాంతితో ఎట్లా అంటే ఇట్లా గాలికి ఊగులాడుతుందంట. ఆ కణాలు గాలిలో తేలాడుతున్నాయంట. అంటే ఒక మొత్తం కూడా అరుణకాంతితో సన్న ఎంట్రుకలో వేయవంతు అణుజ్యోతులు, అరుణకాంతి అణుజ్యోతులే విశ్వం అంతా వీలులు అవుతుందంట. అంటే రాజరాజేశ్వరి దేవి అని చెప్పారు దాన్ని. అరుణకాంతి అమ్మండి అని శక్తి, బ్రహ్మాండం అంతా శక్తి ఉంది. అరుణకాంతి రాజరాజేశ్వరి దేవి వ్యాపించింది. రైట్. అయితే భూమి మీద భూమి, జలము, అగ్ని, వాయువు ఏర్పడిన తర్వాత ఈ జలం వల్లనే లక్ష్మీనారాయణ తత్వం ఉత్పత్తి అయింది. అప్పటికి ఏమి లేదు.
అప్పటికి భూమి జలం పంచభూతాలు లేవు. కొత్త విశ్వశక్తి ఉంది, అరుణకాంతి ఉంది. ఈ రెండు విడిపోయినాక భూమి అమ్మవారు అగ్ని ప్రొడ్యూస్ అయినా ఆ అగ్నికణం వల్ల ఇక్కడ ఉత్పత్తి అయినాక దీంట్లో జలం ఏర్పడినాక సముద్రం ఏర్పడినాక ఆ సముద్రంలో ఏమైంది, ప్రాణశక్తి ఉత్పత్తి అయింది. సముద్రం గాలి అంటే జలంలోనే కదా ప్రాణశక్తి ప్రొడ్యూస్ అయింది. జలం, ఆ జలంలో ప్రాణశక్తి ప్రొడ్యూస్ అయింది. ప్రాణం అంటే లక్ష్మి, శక్తి అంటే ఆ ప్రాణాన్ని ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకుపోయేది మళ్ళీ ప్రాణశక్తి. మీరు ఒకటి గుర్తించండి, ప్రతిదానికి శక్తి ఉంటుంది, ప్రతి దేవతకు భార్య ఉంటుంది. ఆ దేవత యొక్క శక్తి ఏందా, భార్య. యాక్చువల్గా ప్రతి దేవతకు ఒక భార్య ఉంటుంది. ఆ దేవత ఏ దేవత అయినా అనుకో, ఆ దేవతకు ఒక శక్తే భార్య. ఆ దేవతకు ఉండే పవర్ ఉంటుంది కదా, అది వ్యక్తం అయ్యేదే భార్య. దాన్ని మనం ఇప్పుడు మనసు ఉంది, మనసుకి శక్తి ఏంది, మాట్లాడేది సరస్వతి మనసు. అట్లే ప్రాణశక్తి ఉంది, లక్ష్మీనారాయణ. ఆ ప్రాణమే లక్ష్మి. ప్రాణం అనేది కదా ముఖ్యం మనకి. ఏదైనా చిగురించాలంటే ప్రాణం అవసరం. ఎవరిలో ఉన్నది, నారాయణలో ఉంది. నారాయణుడికి ఉండే శక్తి లక్ష్మి. ఆ ప్రాణానికి ఒక శక్తి ఉంటుంది, ఆ ప్రాణశక్తే లక్ష్మి. నారాయణుడు ప్రాణశక్తి, నారాయణుడు. ఆ ప్రాణం వచ్చి ఆయన భార్య శక్తి. అట్లా ఈశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. ఈశ్వరుడికి ఉండే శక్తి ఆయనలోంచి ఏం ప్రొడ్యూస్ అయింది, అగ్ని అంటే రక్త వర్ణం కలిగినటువంటి ఒక ఎనర్జీ పుట్టింది ఆయనలో నుంచి. ఇప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు తెలుపు ఎరుపు కణాలు. తెలుపులో నుంచి ఎరుపు పుట్టింది. తెలుపుకి ఆ వాటర్లో నుంచి అగ్ని పుట్టద్ది, ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి. అగ్నిలో నుంచి వాటర్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆ ఈశ్వరులో నుంచి ఆ అరుణకాంతి శక్తి, అదే మామూలుగా రెడ్ రక్తకణం రక్తకణం పుట్టింది కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం, శక్తి పార్వతి అంటున్నాం. అదే భూమి. ఈ భూమి మీద నీళ్లు ఉత్పత్తి అయినాక జలం, దాంట్లో సముద్రం అన్నమాట. అంతా 3 భాగాలు సముద్రం, వాటర్ ఏర్పడినాక దాంట్లో నుంచి అరుణకాంతి ప్రాణశక్తి ప్రొడ్యూస్ అయింది, లక్ష్మీనారాయణ. అంటే ఏం చెప్పారు కథలో, సముద్రం ఉంది, సముద్రంలో మొట్టమొదటి విష్ణువు పుట్టాడు. ఆయన పుట్టి నడి సముద్రంలో ఆయన కళ్ళు తెరిచి చూశాడంట. 4 దిక్కులు చూస్తే అంత జలంగా ఉంటే ఏమీ అర్థం కాలేదు. కళ్ళు మూసుకొని ఆయన తపస్సు చేశాడు. అంటే సముద్రంలో ఏం పుట్టింది, ప్రాణశక్తి. ఆయన అట్లా తపస్సు చేస్తూ ఉండగా ఆయన బొడ్డులో నుంచి బ్రహ్మ పుట్టాడు. ఆయన బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చి అంతా చూశాడు. ఆయన అంతా బయట చూసి ఏం చేశారు, ఈయనతో మాట్లాడాడు విష్ణువుతో. నువ్వు ఎవరయ్యా అంటే, నేను విష్ణువుని, నీ తండ్రిని అంటాడు. కాదు కాదు, నువ్వు నేనే గొప్ప, నీకంటే నేనే గొప్ప అంటాడు. నేను గొప్పవాడిని, నువ్వు కొడుకువి, నేను తండ్రిని అంటే, కాదు కాదు నేనే గొప్పవాడిని అని వీళ్ళిద్దరూ తెలియక తగువులేసుకుంటారు. ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు బ్రహ్మ విష్ణు, అప్పుడు ఈశ్వరుడు వస్తాడు. ఈశ్వరుడు వచ్చి, ఎవరా మీరు, ఎందుకు కొట్లాడుకుంటాను, మీ ఇద్దరికి కూడా హెడ్ నేనే, అసలు మీ ఇద్దరికి పెద్ద నేను. మొదటి ఉన్నా ఏది, ఆ యొక్క తెలుపు ఎరుపు కణమే కదా శివపార్వతులు. ఫస్ట్ విశ్వశక్తి కదా, విశ్వశక్తిలో అమ్మవారు అయ్యవారు విడిపోయి భూమి ఏర్పడినాక కదా జలం ఏర్పడింది. ఆకాశం, వాయువు ఇట్లా కిందకి చెప్తారు మనకి ప్రొడక్షన్. భూమి ఏర్పడింది. దీనికి అంతా కారణం మేమేను, శివపార్వతులు, మీరు కాదు.
మీరు ఆ పార్వతీదేవి భూంగా ఈ పంచభూతాలకు మారితే మీరు దాంట్లో సముద్రం అనే జలంలో ప్రాణశక్తిలో విష్ణువుగా నువ్వు పుట్టినావు. ప్రాణశక్తి సముద్రం గాలిలో గాలి ఉత్పత్తి అవుతుంది కదా, ఆ వాయువే ప్రాణశక్తి. నువ్వు విష్ణువుగా పుట్టావు, నీకు బ్రహ్మ పుట్టాడు అని చెప్తారు. అంటే ఈ శ్వాస అనేది ఇక్కడ నుంచి నాభికి పోయి ఆడినప్పుడు, శ్వాస ధ్యానంలో మనం నాభికి ఆడిస్తా ఉంటే కళ్ళు మూసుకొని శ్వాసనే గమనించుకుంటా ఉంటే నాభికి, అప్పుడు నాభిలో అగ్ని పుట్టి ఆ బ్రహ్మని ఆయన పుడతాడు. కమలం, నాభి ఒక కమలం వికసిస్తుంది. అది మనసు ఎక్కడ ఉంటుంది, నాభిలో పుడుతుంది. శ్వాస ఇక్కడ ఎంటర్ అవుతుంది, నాభిలో నివాసం ఉంటుంది. ఇక్కడ పుడుతుంది శ్వాస, ఈ ముక్కులో నుంచి పోయి లోపల ఎంటర్ అవుతుంది, పోయి ఆజ్ఞలో స్టార్ట్ అవుతుంది శ్వాస, ఇక్కడ పుడుతుంది, నాభికి పోయి నివాసం ఉంటుంది. అక్కడే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మూమెంట్. అయితే ఇక్కడ నాభిలో శ్వాస ప్రాణాయామం జరుగుతూ ఉంటుంది కాబట్టి నిరంతరం నాభిలో ఉచ్ఛ్వాస నిశ్వాలు నాభి ముందుకి వెనక్కి ఆడుతున్నప్పుడు అక్కడ అగ్ని పుట్టి, అగ్నిలో బ్రహ్మ, అగ్నే బ్రహ్మ, మనస్సు, మన మనస్సు. కళ్ళు రెండు అగ్ని, ఈడ కూడా అగ్ని. ఈడ నాభిలో పుట్టినటువంటి అగ్ని నివాసం ఆడుంటుంది. పుట్టేది బ్రహ్మ, నాభిలో నివాసం ఉండేది ఆజ్ఞాచ మనస్సు. ఆ బ్రహ్మే ఈడ మనసు అవుతుంది. అందువల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, శ్వాస ఉండని చెప్పే ఆయన కొడుకుంటాడు, బ్రహ్మని కొడుకు. శ్వాస లైవ్ అయిపోయింది అనుకో, శ్వాస ఆడల బొడ్డుకి, బ్రహ్మ ఉండడు. బ్రహ్మ లేకపోతే మనసు లేదు, మనసు లేకపోతే వాక్ లేదు, మాట. వీళ్ళిద్దరూ ఇది ఒకరికొకరి సంబంధం ఉంది. విష్ణు ఉన్నాడంటే బ్రహ్మ ఉన్నట్టు, బ్రహ్మ ఉన్నాడంటే విష్ణు ఉన్నట్టు. విష్ణువు లేకపోతే బ్రహ్మ కూడా లేడు. ఆ క్షణంలోనే ఆయన మాయం అయిపోతుంది. మిగిలింది ఎవరు, అక్కడ ఆత్మ అనే ఒక తెల్లకణం, మూలాధారంలో ఉండే అగ్ని కుండలిని. గర్భంలో ఉన్నప్పుడు రెండు కలిసి ఉంటాయి. అయితే బ్రహ్మాండంలో పరిపూర్ణంగా ఉంది అంత పరమాత్మ తత్వం. ఇద్దరు కలిసి ఉన్నారు శివశక్తులు. అరుణ కాంతితో ఉండే బిందువులంతా బ్రహ్మాండం అంతా. కానీ ప్రతి జీవిలో ప్రధానమైన ఆత్మ ఫస్ట్ గర్భంలో పోయిన ఆ తల్లిదండ్రుల రూపంలో జీవంగా మారారు. పార్వతీ పరమేశ్వరులే. ఆ రెండు కణాలు విడిపోయి తండ్రి రూపంలో జీవగణం, తల్లి రూపంలో జీవగణంగా మారి బయటకు వచ్చి జీవులుగా గర్భంలో పోయి ఆత్మగా మారారు. ఫస్ట్ ఇద్దరు వచ్చినటువంటి శుక్ల శోణితాలు, తెలుపు ఎరుపు కణాలే ఫస్ట్ మన ఆత్మ. అది పిండోత్పత్తి జరిగి 9 నెలలు గర్భం నుంచి బయటకు వచ్చినాక ప్రధానమైన ఆత్మ శివశక్తులు ఈ శరీరాన్ని నడిపేది వాళ్లే కాబట్టి అమ్మడిని కిందకు వచ్చేసింది మూలాధారానికి. చంద్రస్వరం మొదలవుతానే అయ్యవారు పైన ఉన్నారు ఆత్మ. అయితే ఆయన శక్తితో విడిపోయాడు కాబట్టి ఆయనలో ఉండే శక్తే ఆయనలోంచి ఉద్భవించినటువంటి రక్త బిందువు విడిపోయింది కాబట్టి కిందకి ఆయన ఆత్మ అక్కడ ఏమైంది, ప్రేతం అయిపోయింది. శక్తి లేదు. మనం 70 ఆలోచనలు చేస్తాం, 100 ఆలోచనలు చేస్తాం, ఏది జరగదు. అదే కిందకి పోయింది కాబట్టి కింద 5 చక్రాలు పనిచేయాలంటే ఆమె ఆడ ఉండాలి. ఆమె పైకి ఎప్పుడు వస్తుంది, శ్వాస ఆగిపోతే ఈ 5 చక్రాలు పంచ ప్రాణాలు లయం అయిపోతాయి, పంచ తన్మాత్రలు లయం అయిపోతాయి, కర్మేంద్రియాలు లయం అయిపోతాయి కాబట్టి, జ్ఞానేంద్రియాలు లయం అయిపోతాయి కాబట్టి ఆమె అక్కడికి పైకి వచ్చేస్తుంది. ఈ శ్వాస ఆగిపోతాయి, భర్త దగ్గర ఐక్యం అవుతుంది. అప్పుడు శివశక్తులు ఐక్యం అయితే ఆయన అప్పుడు పరిపూర్ణుడు అవుతాడు. అలాంటి ఆయన ఏం చెబితే అది జరిగిపోతుంది. అదే బ్రహ్మంగారు ఒకడు ప్రాణంతో ఉండి పాటి కట్టి అందరూ యాక్షన్ చేస్తారు, ఆయన ఎగతాళి పట్టిస్తారు. పల్లిలో కుర్ర కుంకలు అంటుల్లా ఆ రోజుల్లో ఖాళీగా ఉండేవాళ్ళు కదా, కొంతకాలం పనులు లేకుండా. అట్లా వాళ్ళ ఊళ్ళో ఈయన వచ్చి ఆడ ఊరు బయట కూర్చున్నాడు, అమ్మవారు పెళ్లి చూపులకు వచ్చి. అప్పుడు అక్కడ జమ్మలమూడు, అది కొమర్ల, పెద్ద కొమ్మర్ల అనే గ్రామంలో ఆయన వస్తే ఆట పట్టిస్తారు. ఆట పట్టిస్తే చనిపోయిండని పాడి కట్టి ఏడస్తా వచ్చి, స్వామి చనిపోయిందంటే కాలం తీరింది నాయన అంటాడు. అంటే వాడు ఇంకా వాడు ప్రాణం లేదు.
మళ్ళీ కాళ్ళ మీద పడి ఏడ్చి అంత అల్లాడితే తప్పు అయిపోయింది క్షమించండి అంటే మళ్ళీ ఆయన శివోహం శివోహం అని అంటే మళ్ళీ వాళ్ళు లేస్తారు. అంటే అది ఏమైనా కుండలిని ఆయన పైకి లేపి సహస్రారంలో ఇద్దరు శివశక్తులు ఐక్యమై ఉంది కాబట్టి ఆయన ఎక్కువ అక్కడే పెట్టి తపస్సు చేశారు కాబట్టి చిన్న వయసు నుంచి మూడో నేత్రంతో కాలజ్ఞానం రాశారు. అందరు రాయరు, అది అందరికీ రాదు. ఏ కోటి మందికి ఒకరుగో ఆ దివ్య జ్ఞానం మన పురాణాల్లో ఉంది. భవిష్యత్ పురాణం ఉంది. అక్కడక్కడ ఒక్కొక్క యుగంలో ఒక ఋషి చెప్పారు. అంత ఘోరమైన తపస్సు చేశారు ఆజ్ఞలోనే. సరే, ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఉండే ప్రాణశక్తి తోనే దేవుడు జీవుడయ్యాడు. బయట ఉండే పరబ్రహ్మ, ఆ యొక్క అరుణకాంతి శివశక్తులు, అరుణకాంతి ఏమైంది? పరబ్రహ్మ జీవుడుగా మారాడు. తల్లిదండ్రులు లోపల జీవకణాలుగా మారింది. అన్ని జీవులు అంతే, తల్లిదండ్రుల వల్లనే. స్త్రీ పురుషుల వల్ల, స్త్రీ పురుషుల్లో ఆ శివపార్వతులు కణాలు, ఉత్త అగ్ని కణాలు జీవకణాలుగా మారినాయి. ఆ జీవకణం ప్రతి కణం గర్భంలో పోయినాక ఆక్సిజన్ లాగి వదులుతుంది, ప్రాణశక్తిని ఆస్వాదిస్తూ ఉంటుంది గర్భం. ఈ ఆస్వాదిస్తుంది కాబట్టి ఆ ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి జలంగా ఉంది భూమి మీద. ఆ జలము ఆవిరిగా ప్రాణశక్తిగా చల్లటి గాలిగా ఉంది కాబట్టి ఆ సముద్ర జలం అగ్నికి ఆవిరయ్యి మేఘాలుగా మారి మేఘాల నుంచి వర్షాలు కురిసి చెట్లల్లో చల్లటి ప్రాణశక్తి, కొండల్లో గుహల్లో అంత భూమి మీద చల్లబడి ప్రాణశక్తి ఏదైతే ఉందో అది ప్రాణశక్తి అంటారు. అది జీవశక్తి. జీవశక్తి, ప్రాణశక్తి అంటే జీవులు జీవాన్ని ఉత్పత్తి చేసేదానికి ఉపయోగపడుతుంది. దేవుణ్ణి జీవుడిగా మార్చి ఈ శరీరాలను నడిపించేదానికి జీవశక్తి, ప్రాణశక్తి, జీవశక్తి శ్వాస రూపంలో ఉంది. శ్వాస ఆగిందనుకో జీవశక్తి పోతుంది, దైవశక్తి మిగులుతుంది. అట్లా విశ్వశక్తి అంటే దైవశక్తి. ఆ దైవశక్తి లేదే మనం మాట్లాడలేము, శరీరాలు ఉండవు. అది మెయిన్. ఇప్పుడు అక్కడ ఈశ్వరుడేమో మాట్లాడేది, అమ్మవారేమో రూపం, నామరూపాలు. వాళ్ళిద్దరు ఉన్నారు, జీవకణాలుగా మారారు. ఈ శరీరంలో అనేక లక్ష కోటి అనేక లక్షల కోట్ల కణాలు ఉన్నాయి ఈ శరీరంలో. అయితే జీవకణాలుగా మారి ఉన్నాయి. ప్రతి జీవకణంలో ఆ దైవకణమైనటువంటి ఆ శివపార్వతులు ఉన్నారు, దైవశక్తి ఉంది. చంద్రస్వరం ఆడేటప్పుడు వాక్కు శివునికి సంబంధించిందిగా బయట ఉంటే ఏడు పిండాండంలోకి వచ్చేటప్పటికి సూర్యస్వరంగా మారింది. అక్కడ తెల్లకణం శరీరంలో వచ్చి సూర్య స్వరంగా మారింది, ఈశ్వరుడిగా మారింది. సూర్యుడిగా, ఈశ్వరుడిగా. అక్కడుండే అమ్మడిని అగ్నికణం విశ్వంలో ఉండేవి ఇక్కడికి వచ్చే చంద్రుడిగా మారింది, అంటే చంద్రస్వరంగా మారింది. మాటలు పాటలు ఇవన్నీ రావాలంటే చంద్రస్వరం, దశవిధ నాదాలు వినపడతాయి. 2 స్వరాలు గమనించుకుంటా ఉంటాయి లోపల. ఈ రెండింటిని ఫాలో అయితే మనకు నాదాలు వినపడతాయి. జ్యోతి దర్శనం, సూర్యస్వరం జ్యోతి, చంద్రస్వరం నాదాలు. అందుకని శంఖేస్తాం. ఈ జ్యోతి కనపడేదానికి చక్రం వేస్తాం. శంకు చక్రాలు మనకు వస్తాయి. 2 స్వరాలు ఆడించుకుంటా అంటే నాకు వచ్చి నీకు శంకు చక్రాలు. 2 నెలలు నాదాలు బయట శబ్దం వినపడకుండా జ్యోతి ఇక్కడ రూపాయి బిళ్ళడానికి వచ్చింది. అది ఇక్కడైతే ఎంట్రుకలో వెయ్యి వంతు. అది 7 నుంచి 7కి వచ్చేటప్పటికి, ఇక్కడి నుంచి 7కి వచ్చేటప్పటికి రూపాయి బిళ్ళ అయింది. అదే బయట చూస్తే ఇంకొక సూర్యుడు అంత కనపడింది. అంటే మన ఆత్మయే అక్కడ సూర్యుడు. సూర్యనారాయణ అని అంటున్నా మనం. ఆత్మరక్షాకర అంటే మన మన ఆత్మ బయట చూస్తే సూర్యుడు అంత కనపడద్ది. ఆజ్ఞాచక్రంలో చూస్తే చిన్నది, ఒక పావల బిళ్ళ మనం బొట్టు పెట్టినంత వస్తుంది. అదే సహస్రారంలో పోయేటప్పటికి అసలైన రూపం ఎంట్రుకలో వేయదు. అందుకని దైవశక్తి విశ్వం అంతా
అరుణకాంతితో అణుజ్యోతులుగా ఉంది. దానికి జలం టచ్ లేదు. జీవుడు కాదు, ఉత్త దేవుడే, అగ్ని కణాలే. అది విగ్రహాలలో ఉంది, గుళ్ళో గుళ్ళో అంతా వ్యాపించి ఉంది. బయట స్తంభాలలో ఉంది, గుడి గోడల్లో ఉంది, మన ఇళ్లల్లో ఉంది, ఇంటి గోడల్లో ఉంది, మనలో ఉంది, మన శరీరం అంతా ఉంది, బయట ఉంది, భూమి లోపల నిండా ఉంది, జలం నిండా ఉంది, అగ్ని నిండా ఉంది, వాయువు నిండా ఉంది, ఆకాశం నిండా ఉంది, నక్షత్ర మండలాలలో ఉంది. అది అంతా విశ్వశక్తి, దైవశక్తి, శాశ్వతం, అఖండం, అవ్యక్తం, సర్వజ్ఞుడు ఆయన. ఈ శరీరం వాటరు, భూమి ఏర్పడినాక, అమ్మవారు కుండలిని శక్తి ప్రొడ్యూస్ అయినాక, భూమి, జలం, అగ్ని, వాయువు పంచభూతాలు ఉత్పత్తి అయినాక, ఆకాశం, వాయువు, జలం, అగ్ని, జలం, వాయువు, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి భూమి. ఈ ఏర్పడినాక భూమి మీద ఉండే జలంలో నుంచి ఉత్పత్తి అయిన ప్రాణశక్తే అండపిండ బ్రహ్మాండాల్లో ఉంది. పిండాల అండం అంటే గుడ్లు, చిన్న చిన్న గుడ్లలో ఉంటుంది. పిండం అంటే శరీరాలు అన్ని జీవరాశి, చెట్లు చేమలు కూడా జీవరాశి. అన్నిటిలో ప్రాణం ఉంది, ప్రాణశక్తి. అట్లే పంచభూతాల్లో ఉంది, భూమి, జలం, అగ్ని, వాయువులు కూడా ప్రాణం. అంటే ఓన్లీ పంచభూతాలలో అన్నిటిలో ఉంది ప్రాణశక్తి. ఇది జీవశక్తి. ఈ శరీరమే ఆ ప్రాణము. ఈ శరీరం శాశ్వతం కాదు. ఇది 120 ఏళ్ళు లేదా 150, 500 ఏళ్ళు, 1000 దాన్ని కరెక్ట్గా వాడుకుంటే, మితాహారం రోజుకి ఒక పూట అంత అన్నం తిని ఎక్కువ ప్రాణాయామంతో ఉంటే అది అంతా నడుస్తూ ఉంటుంది. ఋషులు ఎన్నో ఏళ్ళు బతికారు. అట్లే మనం ఇప్పుడు బయట విషయాలు ఎక్కువ వినకూడదు. బంధుత్వం, స్నేహితులు, చెత్తా చెదారం పట్టుకోకూడదు, తక్కువ ఉండాలా. ఎక్కువ ధ్యానం చేసుకుంటూ ఉదయాన్నే 1 గంట మంచిగా ప్రాణాయామం చేసుకొని, మిగిలినప్పుడు ధ్యానం, పుస్తకాలు, ఏదైనా పురాణాలు అటు కొద్దిగా వింటూ మన రహస్యం అంతా నేను చెప్పింది తింటే చాలు. 55 ఎపిసోడ్లు మీరందరూ మళ్ళీ మొదలుపెట్టి, ఈ క్లాస్లో ఉండే వాళ్ళందరూ మొదలుపెట్టి రాజేశ్వరి వాణి అంటే మన ఛానల్లో పిఎంసి రాజేశ్వరాణి పిఎంసి అంటే వస్తాయి 55. దాంట్లో వాడు కొన్ని నంబర్లు తప్పేశాడు. ఇప్పుడు 53 2 సార్లు వేసాడు, 52 2 సార్లు వేసాడు. అప్పుడు ఏమైంది, మొత్తం 53 వచ్చినాయి అక్కడ లెక్కకి మన సీరియల్. ఇప్పుడు మన ఛానల్లో పెట్టేసాం అవి. శ్రీ రాజేశ్వరానంద ఛానల్ అని కొడితే, ప్లే లిస్ట్ కొడితే మన దాంట్లో రాజేశ్వరి వాణి అనే పేరుతో ఉంటుంది. మన దాంట్లో శ్రీరామ క్రియాధ్యానం అని ఉంటుంది, 7 ఎపిసోడ్లు శ్రీ సన్నిధి. అట్లా మన దాంట్లో మీకు ఏం కావాలనేది రాజేశ్వరిని కొట్టి ఓపెన్ చేసి రోజు 1 2 వినేసేయండి. 55 ఎపిసోడ్లు, 5 ఇంటర్వ్యూలు ఉన్నాయి. రవిశాస్త్రి గాని అంతా మీకు తెలిసినా బోరు కొట్టినా అది వినాల. ఒకసారి మొత్తం 55 60 లేదా ఉండేది, వినండి. వరుస పెట్టి రోజు 1 2 3 4 వినేస్తే నేను ఎక్కువ మాట్లాడబడలే. నేను ఎక్కువ మాట్లాడి ఎనర్జీ అంతా పోయి చాలా ఇబ్బంది పడిపోతుంటా. 2 years నుంచి మాట్లాడి రోజు 5 మంది అంటే వాళ్ళకి అన్నీ చెప్పాలి. నేను చెప్పి ఈ సెల్ వాడి తలంతా దిమ్మెక్కుతుంది. నేను చాతుర్మాస దీక్షలోకి పోతుండా. రేపు పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమిలోకి బయట నేను ఎవరితో మాట్లాడిన ఇంకా అంతా పార్వతి, ఆమె, రాకేష్, మీరే ఇంకా మీ నంబర్లు ఇస్తాం, మీరు వాళ్ళకి ప్రాణాయామం ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు రెస్ట్ ఇవ్వండి కొంత. ఎంతమందిగా చెప్పాము, అందరికీ అర్థం కాక దీంట్లోకి రాలేకపోతున్నారు. ఇప్పుడు ఒక రోజు 4 3 ఫోన్ చేస్తుంటారు, వాళ్ళకి చెప్పాలా. అదే గుళ్ళో ఒక ఆయన వెంకటరమణ శర్మ అని వచ్చి ఉన్నారు. ఆయన 55 ఏళ్ళు ఆడ హిమాలయాస్లో ఉండి వచ్చారు. ఆయన అన్ని వేదాలన్నీ వచ్చు. ఆయన మన దాన్ని గుర్తించి వచ్చి ఇప్పుడు మన ఆశ్రమం. ఇప్పుడు ఆయన బాధ్యత నా నంబరు. ఆయన ఏం చెప్తాడంటే, వాళ్ళకి ఎవరైనా ఫోన్ చేస్తే మేము ఇట్లా ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలంటే ఆయన ఈ రాజేశ్వరి వాణి ఇది లింక్ పెడతాడు, శ్రీరామక్రియా ధ్యానం రాజేశ్వరి వాణి. వాళ్ళకి చూడమంటాడు ముందు. తర్వాత పార్వతి కానీ ఈ మన సూర్యాపేట మన పేరు గబక్కన సంపూర్ణమ్మ గారు, సంపూర్ణమ్మ లేదు, గురుగారు సంపూర్ణమ్మ, ఉషశ్రీ కానీ
ఒక్కొక్కరిని యాడ్ చేస్తారు. ఎవరైనా ఫోన్ చేస్తే మీరు ప్రాణాయామం నేర్పాలి ఒక్కొక్కరు. ఇదిగో ఈ చక్రం మీద అనులోమ వినులోమ, సమస్వరం, సహస్రారం, ఈ చక్రాలు ఇట్లా చేయాలని ఒకరికి యాడ్ చేస్తే మీరే 2-3 క్లాసులు చెప్తే వాళ్ళు మన క్లాసులోకి వచ్చేస్తారు. అది క్లాస్ ప్రాణశక్తి, జీవశక్తి. శరీరం శరీరం కొద్ది రోజులు ఉండేది, 120 ఏళ్ళు ఉండదు అవతల. ప్రాణశక్తి అంటే లక్ష్మీనారాయణులు అనేది పరిమితం. ఈ పంచిపోతాలి చల్లదనం, ఈ గాలి, ఆ ఓజోన్ పొర ఆకాశం దాటితే నక్షత్ర మండలంలో ఉండదు ప్రాణశక్తి. లక్ష్మీనారాయణ తత్వం ఉండదు ఇంతవరకే. ఇక్కడే బ్రహ్మ కూడా ఉండేది, ఇక్కడే విష్ణు ఉండేది, ఈశ్వరుడు కూడా ఉన్నాడు. ఈ ప్రాణశక్తి ఎట్టుందో అట్నే భూమిలో కూడా ఆ కణాలు ఉన్నాయి కదా. అమ్మవారు ఒక్క రక్త బిందువే ఈ భూమి అయింది, కానీ భూమి లోపల కూడా ఎవరు ఉన్నారు? ఆ అరుణ కాంతితో ఉండే రాజరాజేశ్వరి కణాలు ఉన్నాయి కదా చిక్కంగా భూమి లోపల. అగ్నిలో ఉన్న జలంలో నిన్న ఆ అణుజ్యోతులు ఉన్నాయి కదా, అరుణ కాంతి అణుజ్యోతులు అగ్నిలో ఉన్నాయి, వాయువులో ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి. అంటే మొత్తం పంచభూతాలలో ఇద్దరు ఉన్నారు. ఎవరు? దైవశక్తి అయినటువంటి విశ్వశక్తి ఉంది పంచభూతాలలో. అది అక్కడ అనంతం అనేక కోటి బ్రహ్మాండాల్లో ఉంది విశ్వశక్తి. అనేక కోటి బ్రహ్మాండాల్లో ఉంది విశ్వశక్తి. అరుణకాంతి, రాజరాజశ్రీ, ఆ ఇద్దరు శివశక్తులు ఐక్యం అయ్యి వాళ్ళిద్దరు ఐక్యం అవగానే అంతే శక్తి పుడుతుంది. భార్యాభర్తలకు బిడ్డ పుట్టినట్టు వాళ్ళిద్దరు కలిస్తే విశ్వశక్తి రాజరాజేశ్వరి పుడుతుంది, అరుణకాంతి. అందువల్ల ఇక్కడ ప్రాణశక్తి అనేది అండపిండ బ్రహ్మాండాల్లోనే ఉంటుంది. మీరు తిరుపతికి పోతారు, తిరుమలకి, అండపిండ బ్రహ్మాండ నాయక గోవింద 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 అంట. అండపిండ బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. గోవు అంటే ఇంద్రియాలు, ఇంద అంటే నీకు సమర్పిస్తున్నా అయ్యా. ఈ కర్మేంద్రియాలు జ్ఞానం పీడిస్తున్నాయి, ఈ కోరికలు తీరలా, ఎన్ని కోరికలు అనుభవించినా మళ్ళీ పుడతా ఉన్నాయి, మళ్ళీ కోరికలు, ఈ నన్ను వ్యసనాలు ఇవన్నీ నన్ను పీడిస్తున్నాయి ఇంద్రియాలు. గోవు అంటే ఇంద్రియాలు, గోవింద అంటే నీకు ఇంద అంటే ఇస్తున్నా, గోవింద అంటే నీకు సమర్పిస్తున్నానయ్యా నా ఇంద్రియాలు, నా లాక్కో, నా ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, నన్ను నన్ను విముక్తి చేయి ఈ మాయలో నుంచి. ఆయనే కదా విష్ణువు, వెంకటేశ్వర స్వామి కదా, లక్ష్మీనారాయణలే కదా వెంకటేశ్వర స్వామి అంటే. ఆ ప్రాణం ఈ శ్వాస వల్లే కదా మనసు, మనసు వల్లే కదా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, 24 తత్వాలు పీడిస్తుండేది మనల్ని. శ్వాస లయం అయిపోయిందంటే శ్వాసను జయిస్తే మనసును జయించినట్టే. అందుకని ధ్యానం చేసిన వాళ్ళు శ్వాస తగ్గితే మనసు తగ్గిపోతే ఇంద్రియాలు ఆటోమేటిక్ జయించినట్టే, వాళ్ళ కోరికలు నశిస్తాయి, ఏం ఉండవు. శరీరం ఉంటది, జడంగా ఉంటది, ఏ విధంగా కూడా పనిచేయవు కింద చక్రాలు. తపస్సు చేసేవాళ్ళు ఋషులు, వాళ్ళు ఇంద్రియ అతీతులు, ఇంద్రియాలకు అతీతంగా ఉంటారు, పైనే ఉండదు. అది నేను రేపు చాతుర్మాసం 4 నెలలు మౌనంలో ఉంటా, మళ్ళీ నేను పుంజుకోవాలా. 2 ఏళ్ల నుంచి మాట్లాడి మాట్లాడి నా ఎనర్జీ అంతా ఎక్కువ పోయింది. అంటే పసిబిడ్డతో సమానం, నేను మాట్లాడతానే ఉంటా తెలియకుండా ఎక్కువ. దానికి ఎందుకంటే ఆకాశవాణి రేడియో ఆన్ చేస్తే ఎట్ట మాట్లాడుతుందో అంతే. ఎందుకంటే పసిబిడ్డ, నేను చూసి అవధూత ఒక ఆయన, ఎవరు వస్తే వాళ్ళ గురించి చెప్తానే ఉంటాడు అట్లా. దీనికి ఉండే లక్షణం, ఎందుకాడ మనసు శ్వాస లేదు, ఆత్మే కదా, అదే మాట్లాడుతూనే ఉంటుంది. ఇది నష్టం వస్తుందా, శరీరం దెబ్బతిందా తెలియదు. అక్కడ అట్లాంటి స్థితికి పోద్ది. మనం ప్రాణాయామం చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అన్ని పార్ట్లు అన్ని కూడా బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. మనం లోపల అన్ని అవయవాలు పచ్చగా చిగురించినట్టుగా అద్భుతంగా ఉంటాయి ప్రాణాయామం వల్ల. ఆ గంట చేసి 2 పూటలు చేస్తే ఇంకా అద్భుతం.